అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతిదినం సాయంత్రం ఈ విధంగా దేవుడు ప్రతి దినము ఆయనతో సమయం గడుపుటకు మనకిచ్చిన, మన సంఘముకి ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభువుకు వందనాలు. ముఖ్యంగా ఈ యొక్క పిలిచిన దేవునితో పౌలు సమయం అనే ఈ యొక్క ప్రార్థనలు మనము 99 దినములు సంపూర్ణం చేసుకొని ప్రభువు యొక్క ఆయన సహాయంతో సంపూర్ణం చేసుకుని ఈ దినము 100వ దినము మనం ప్రవేశించామండి. ఈ దినము కూడా మనము ఇన్ని దినములు ఎంతో విజయవంతంగా మనందరికి ఆశీర్వాదంగా జరిగించినందుకు దేవుడికి వందనాలు. ఈ దినం కూడా మనము యొక్క ప్రార్థనతో ఈ యొక్క పిలిచిన దేవునితో పౌలు సమయం యొక్క ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య ప్రభువా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. అయా ప్రభా, గడిచిన దినములన్నీ నీ యొక్క కృపా, క్షేమము, కాపుదల, భద్రతను ప్రభా మెండుగా ప్రభా తండ్రి నా మెడలో చూపించిన విధం బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. యేసయ్య ప్రభా, ఎన్నో మేలులు ప్రభా తండ్రి, ఎన్నో ఆశ్చర్య కార్యములు ప్రభా మా జీవితంలో అనుక్షణం మీరు ఉండి నాయన. యేసయ్య ప్రభా, ప్రతి పరిస్థితుల్లో ప్రభా తండ్రి మాకు చేసిన సహాయం బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. యేసయ్య ప్రభా, ఈ యొక్క 99 దినములు ప్రభా తండ్రి యొక్క పిలిచిన దేవునితో పౌలు సమయం యొక్క ప్రార్థనలు ప్రభా మేము ముగించుకొని ఈ దినము నాయన యేసయ్య ప్రభా తండ్రి నాయన 100వ దినములో ప్రభా తండ్రి మేము ప్రారంభించుకొని చుండగా ప్రభా తండ్రి నాయన నీ యొక్క సన్నిధిని, నీ యొక్క ఆత్మను, నీ యొక్క ప్రసన్నతను ఇక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా, ఈ యొక్క దినము నాయన యేసయ్య ప్రభా నీ యొక్క మాటలతో మా హృదయంలో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. సంఘంలో ఉన్న వారిని ప్రభా తండ్రి, అలాగే లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని ప్రభా ఈ దినం ఈ మాటలతో ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అలాగే ప్రభా కోరి టీంలో ఉన్న వాళ్ళని ప్రభా జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా సహాయపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం తెచ్చుకొని తోడుగా ఉండండి. ముఖ్యంగా అయ్యా మీ దాసుని మీ ఆత్మతో నిలబెట్టుకోమని ప్రభా ప్రార్థిస్తున్నాం నన్ను. అలాగే ప్రార్థన ద్వారా ప్రభా అయ్యా ప్రభా ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. ఈ ప్రార్థన తండ్రి ప్రియ కుమారుడైన యేసు నామములో అడిగి వేడుకొని బతిమాలుకొని పొందుకున్నాం తండ్రి, ఆమేన్. మరి కొద్ది సమయం మనం ప్రార్థనలో గడిపే ముందు మన మధ్య ఒక టీం వారు ఉన్నారు. ఒక 2-3 స్తుతిగీతలను పాడుకొని మనం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆనందం నీలోనే, ఆధారం నీ
జాడలు వీడక లోక మహిమ చూడక నీ జాడలు వీడక నీతోనే నడవాలి నిత్య సీయోనులో. ఈ దర్శనం నా ఆశయం, ఈ దర్శనం నా ఆశయం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు. జీవింతు ఎలాగో నీకోసమే సాక్షాత్తమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడనెన్నడూ ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడనెన్నడూ ఎడబాయడు. కష్టాలలోనా, నష్టాలలోనా, వేదనలోనా, శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు. ఎడనాడనెన్నడూ ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, గాఢాంధకారములో సంచరించిన, కన్నీటి లోయలో మునిగి తేలిన, గాఢాంధకారములో సంచరించిన, కన్నీటి లోయలో మునిగి తేలిన, కరుణలేని లోకము కాదన్నను, కరుణలేని లోకము కాదన్నను.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ సంఘస్థులారా, దేవుని మహాకృపను బట్టి 2021 సంవత్సరంలో మరి పిలిచిన దేవునితో పౌలు సమయం అనే ధ్యానాలు మనం ప్రారంభించి ఈ రోజుకి మరి 100 రోజులు పూర్తవుతుంది. అందుని బట్టి ప్రభుకి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. మరి ఎన్ని పరిస్థితులు ప్రతికూలతలు వచ్చినప్పటికీ కూడా ప్రభు తన మహాకృపగల హస్తం తోడుగా ఉంచి అద్భుత రీతిగా ప్రతిదినం కూడా సాయంకాల సమయాల్లో ఈ కార్యక్రమం జరిగిస్తున్నారు. మరి శిలువ ధ్యానాలు 40 రోజులు అద్భుత రీతిగా ప్రభు జరిగించారు. అనేక మంది బలపరచబడ్డారు. అనేక మంది బాప్టిస్ట్ సాక్షి ఇవ్వడానికి ప్రభు తన కృప చూపించారు. సంఘాన్ని ఉజ్జీవింపచేశారు. అందరిని బట్టి ప్రభుకి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. ఇంకా మన మధ్య 260 దినాలు మన మధ్య ఉంటున్నాయి. కాబట్టి ఈ మిగిలినటువంటి దినములన్నీ కూడా దయచేసి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మీ గృహాల్లో ఉండి వీక్షించండి. ఒకవేళ మీరు మందిరానికి రావాలనుకున్నట్లయితే తగు జాగ్రత్తలు తీసుకొని వచ్చి మందిరంలో కూర్చొని మాతో కలిసి ప్రభుని స్తుతించి గణపరిచి దేవుని వాక్యం మనం నేర్చుకుందాం. లేదా మీ గృహాల్లో ఉండి వీక్షించినట్లయితే మరి గృహాల్లో ఉండి చక్కగా మన జాయిన్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక చేసుకున్న వారు ఏమైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని వాక్యము, పాటలు, ప్రార్థనలు ఎంతో చక్కగా ప్రభు జరిగిస్తున్నారు. ఒకవేళ మీ ప్రార్థన అంశాలు ఏమైనా కూడా పంపిస్తే ఆ ప్రార్థన అంశాలు కూడా ప్రార్థనలో పెట్టి మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తామని మనవి చేస్తూ ఉంటాను. మరొకసారి ప్రభుకి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. 2021 సంవత్సరంలో 100 రోజులు ఈ దినముతో మరి ప్రభు తన కృపల మన జ్ఞాపకం తెచ్చుకొని ప్రార్థనలు జరిగించిన విధానం బట్టి ప్రభుకు మహిమ కలుగాక. రానున్న 265 దినాలు ఈ సంవత్సరంలో మన మధ్య ఉంటున్నాయి. అవన్నీ కూడా ప్రభుకి నామ మహిమార్థమే జరిగినట్లుగాను వాక్యోపదేశాల కొరకు, మరి నడిపిస్తున్న వారి కొరకు, క్వైర్ వారి కొరకు, మరి మందిరంలో సిద్ధపరుస్తున్న బిడ్డల కొరకు, ముందున్నటువంటి జరగనిన్న ఈ దినములన్నిటి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకోండి, పాలు పొందండి. ప్రభుని మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈ దినం ధ్యానములకి మన హృదయాలను సిద్ధపరచుకొని ముందు కొనసాగుదాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. విశ్వాసంతో మరి కొద్ది సమయం మనం దేవుడి వైపు చూద్దామండి. మనం ప్రతిదినం ఏ విధంగా అయితే భారంతో ప్రార్థిస్తున్నాం అదేవిధంగా మనం ప్రార్థిద్దాం. మన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. ముఖ్యంగా మనము ఈ యొక్క ఫస్ట్ సెషన్లో మన యొక్క సియోను సంఘ దర్శనం గురించి మనము ప్రార్థిద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలోకి ఇంకా ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాం. పరిశుద్ధుడా యేసయ్య ప్రభువా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా నాయన, జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన యేసయ్య ప్రభువా తండ్రి నాయన. అయ్యా ప్రభా, ఈ యొక్క దినంలో కూడా ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా ప్రార్థించుటకు నాయన మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్న విధం బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా, మా ప్రార్థనకు ప్రభా జవాబిచ్చే దేవుడు నాయన యేసయ్య ప్రభా, మాకు సహాయం చేసే దేవుడు మీరే నాయన యేసయ్య ప్రభా. మా పరిస్థితులను మారాలంటే ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా, మా ప్రార్థనలు ప్రభా మీరు వింటున్న విధం బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. ముఖ్యంగా ప్రభా తండ్రి నాయన ఈ యొక్క సమయంలో ప్రభా తండ్రి మా యొక్క సియోను సంఘ దర్శనం గురించి మేము భారంతో ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. 365 దినముల ప్రార్థన, ఆరాధన, వాక్య సమయం కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రతిదినము నాయన ఈ విధంగా నాయన ప్రతిదినము సాయంత్రము నాయన యేసయ్య ప్రభా తండ్రి మీతో సమయం గడిపి ప్రభా మా జీవితాలకు కావాల్సిన ఆత్మీయ బలమును ప్రభా తండ్రి నాయన మేము పొందుకొనుటకు మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి నాయన యేసయ్య ప్రభా. ఇచ్చిన యొక్క సమయం బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి. ఈ సమయం ద్వారా ప్రభా మా కుటుంబాల్లో, మా జీవితాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభా తండ్రి నాయన ఎన్నో మేలులు ప్రభా తండ్రి మీరు జరిగిస్తున్న విధం బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. మా జీవితాలు మారుస్తున్నాం, మా ఆలోచనలు మారుస్తున్నావు ప్రభా తండ్రి నాయన. మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్న విధం బట్టి మీకు వందనాలు. అలాగే ఉదయం కూడా ప్రభా అరుణోదయ ప్రార్థనలు 365 దినముల ప్రభా మీరు జరిగిస్తున్న విధం బట్టి ప్రభా తండ్రి నాన్న ఉదయమునే ప్రభా తండ్రి నాన్న నిన్ను వెదుకుటలో ప్రభా తండ్రి మాకు ఇచ్చిన ప్రభా ఈ యొక్క సంఘ దర్శనాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అలాగే ప్రభా తండ్రి నాయన నూతన ప్రార్థన గుంపుల ఏర్పాటు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నానేస ప్రభా తండ్రి నాయన ఈ యొక్క ప్రార్థన గుంపుల ఏర్పాటును మీరే సహాయం మీద ఇచ్చండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబం నాయన వేస్తే ప్రభా తండ్రి నాన్న అయ్యా ప్రభా తండ్రి వారి హృదయమును, వారి ద్వారములు, వారి గృహములు తెరుచులాగున ప్రభా తండ్రి నాయన మీరే సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన ప్రభా తండ్రి నాయన. అలాగే ప్రభా తండ్రి నాయన కరపత్రంలో పరిచర్య ప్రోత్సాహం కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. కరపత్రంలో పంచుట్లో ప్రభా అయ్యా ప్రభా మేము ముందుండకు సహాయము దయచేయండి, ఆ భారము దయచేయండి ప్రభా తండ్రి నాయన. ఆత్మల పట్ల భారమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది ప్రభా తండ్రి మా యొక్క బంధువులు ప్రభా, మా రక్త సంబంధాలు ప్రభా తండ్రి నాయన, మా చుట్టూ ఉన్నవారు ప్రభా
ఎంతోమంది నాయన యేసయ్య ప్రభా నిజ రక్షకులను ఎరుగక నాయన యేసయ్య ప్రభా ఎంతోమంది ఉన్నారు ప్రభా. నీ యొక్క రక్షణ సువార్తను అందించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా. మీకే వందనాలు ప్రభా తండ్రి. అలాగే ప్రభా సంఘ ఆత్మీయ అభివృద్ధి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా సంఘమంతా ప్రభా తండ్రి నాయన ఆత్మీయ అభివృద్ధిలో ముందుండాలి ప్రభా తండ్రి నాయన. అయ్యా ఎక్కలేనంత ఆత్మీయ శిఖరాలు మమ్మల్ని ఎక్కించండి ప్రభా తండ్రి నాయన. అనుదినము నాయన యేసయ్య ప్రభా వ్యక్తిగతంగా నీతో సమయం గడిపారు ప్రభా. నీ యొక్క ప్రభా ఆత్మీయ శక్తిని మేము పొందుకోవాలి ప్రభా. విన్న వాక్యాలను విడిచిపెట్టుకున్న వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము ఆత్మీయంగా బలపడాలి ప్రభా తండ్రి. ఏదో ఆచారంగా అలవాటుగా మీ సంఘములకు మేము వచ్చేవారు ఉండకూడదు ప్రభా తండ్రి నాయన. అనుదినము నాయన ప్రభా దినము నాయన ప్రభా ఆత్మీయ జీవితంలో ప్రభా తండ్రి నాయన ముందుకు సాగే సంఘ ప్రభా విశ్వాసులకి మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అలాగే ప్రభా ప్రతి కుటుంబంలో ప్రభా కుటుంబ ఆరాధన కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకుని ప్రభా ప్రతి కుటుంబంలో ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా అయ్యా కుటుంబ ప్రార్థన జరగాలి ప్రభా తండ్రి. ప్రతి కుటుంబంలో ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా కుటుంబం అంతా నీతో సమయం గడపాలి ప్రభా. ఈ కుటుంబ ప్రార్థన కుటుంబానికి ఒక రక్ష వలె ఉంటుందని ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా తండ్రి ఒక కంచె వలె ఉంటుందని ప్రభా ప్రతి ఒక్కరు మేము గ్రహించుకొని కుటుంబ ప్రార్థనకు విలువ ఇవ్వాలి ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా. సాతాను ప్రభా తండ్రి నాయన ఎక్కడ ప్రభా ఏ కుటుంబంలో ప్రభా కుటుంబ ప్రార్థన ఫ్యామిలీ ప్రేయర్ అనేది లేకుండా జరిగిస్తుంది ప్రభా. సాతాను తంత్రములన్నీ యేసు నామములో లయపరుస్తున్నాం ప్రభా తండ్రి నాయన. సహాయం దయచేయండి ప్రభా. అలాగే సువార్తికులను సిద్ధపరచు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. ఎంతోమందిని ప్రభా ఈ సంఘంలో ప్రభా యవనస్తులను ప్రభా తండ్రి నాయన ఎంతోమందిని ప్రభా తండ్రి నాయన జ్ఞానం లేని వారిని ప్రభా తండ్రి మీ సేవలు మీరు వాడుకుంటున్నారు ప్రభా. అయ్యా ప్రభా తండ్రి నాయన ఇంకా ప్రభా తండ్రి నాయన నీ యొక్క సేవలో ముందుకెళ్ళే ప్రభా తండ్రి నాయన బిడ్డల్ని మీరు లేవనెత్తండి ప్రభా తండ్రి నాయన. సువార్తికులను లేవనెత్తండి ప్రభా. ఇవాంజలిస్టులను లేవనెత్తండి ప్రభా. సేవకులను లేవనెత్తండి ప్రభా. ప్రార్థన వీరులను లేవనెత్తండి ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా. నీ కొడుకు పనిచేసే ప్రతి ఒక్క బిడ్డగా మేము నీ దాసులుగా ఉండడం ప్రతి ఒక్కరిని ఈ సంఘం నుంచి లేవనెత్తి బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అలాగే ప్రభా శిష్యత్వంలో ప్రాధాన్యత ఇచ్చే కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా. అయ్యా ప్రభా మేము నాయన శిష్యులను తయారు చేయటకు నాయన యేసయ్య ప్రభా మాకు సహాయం దయచేయండి ప్రభా తండ్రి. మా సేవకునికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా. ఆ శిష్యత్వం అనే కార్యము నాయన ఇక్కడ జరగాలి ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా. మేము నాయన మా కింద ఉన్న వారికి మాదిరిగా ఉండి ప్రభా తండ్రి నాయన యేసయ్య వారిని శిష్యత్వం అనే బాటలో మేము నడిపించాలి ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. అలాగే ప్రభా సంఘ పరిచర్యలో పాలు పంపుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ప్రభా సంఘంలో ప్రభా తండ్రి నాయన జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో ప్రభా తండ్రి నాయన సమయం ఉన్న వారందరూ ప్రభా పాలు పొందాలి ప్రభా. సాతాను ఎక్కడ ఎవరి హృదయంలో నిర్లక్ష్యం అనేది జరగకుండా ఎవరి దగ్గర సోమరితనం అది లేకుండా ప్రభా ఆసక్తితో ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా సహవాసం మందు ఎడతగా పాల్గొనమని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా తండ్రి నాయన. నీ వాక్యానికి లోబడే వారిగా ప్రభా సహవాసంతో పాల్గొంటే మాకు ఆశీర్వాదకరమని మేము గ్రహించుకునే వాళ్ళగా ప్రభా తండ్రి మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే సంఘ సేవలు వ్యక్తిగత ఆత్మ ఎదుగుదల కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా ప్రభా తండ్రి తలాంతుల ఉపయోగం కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. అయ్యా ప్రభా సంఘ సేవలు మీరు మాకు ఇచ్చిన ప్రభా తలాంతులను మీ కొరకు ఉపయోగించటం నాయన మా కృప చూపించండి. అడ్డుగా ఉన్న అడ్డుగోళ్ళన్నీ యేసునామములో లయపరుస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా దేనికి భయపడకుండా ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా మీరు మాకు ఇచ్చిన తలాంతులను ప్రభా మీ కొరకు నాయన యేసయ్య ఉపయోగించటకు నాయన మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ఆత్మల సంపాదనలో కృషి చేయట కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన యేసయ్య. ఆత్మలు సంపాదించడంలో ప్రభా తండ్రి నాయన మా సంఘం ముందుండాలి ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా ప్రభా మా సంఘం ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా ఏదో ప్రభా పేరు కోసం కాకుండా ప్రభా తండ్రి నాయన మేము నాయన అయ్యా ప్రతి ఒక్కరం సేవ చేస్తున్న ప్రతి ఒక్కరం నాయన యేసయ్య ప్రభా తండ్రి నాయన ఆత్మల సంపాదన కొరకు నాయన కృషి చేసే బిడ్డలుగా ప్రభా మా యొక్క గురి అదే కలిగి ఉండాలి ప్రభా తండ్రి. అటువంటి భారంతో ప్రభా తండ్రి ఇంకా మాకు భారమైన పరిచర్యను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం దయచేయండి ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా. అలాగే ప్రభా మా యొక్క ప్రభా తండ్రి నాయన భారతదేశం గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా మా దేశంలో ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా మీరే రక్షణ కలుగు చేయ దేవుడు మీరే ప్రభా తండ్రి నాయన. మా దేశంలో ఉన్న పరిస్థితులను నెమ్మదిపరిచే దేవుడు మీరొక్కరే ప్రభా తండ్రి నాయన.
మా దేశంలో ఉన్న పరిస్థితులను మార్చే దేవుడు మీరు ఒక్కరే ప్రభా తండ్రి. సహాయము దయచేయండి ప్రభా తండ్రి. మా యొక్క నాయకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. ఎమ్మెల్యే ఎంపీస్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. యేసయ్య ప్రభా ప్రతి ఒక్క నాయకుడిని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా, పేరున జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. వారి పనిని ప్రభా తండ్రి నాయన సక్రమంగా జరిగించుటకు నాయన వారికి శక్తి బల జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. బుద్ధి బల వివేకములు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రజల పట్ల ప్రభా తండ్రి ప్రేమ కలిగిన యేసయ్య ప్రభా పనిచేయటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ముఖ్యంగా నీకు వ్యతిరేకంగా ఏ నాయకుడైతే నిలబడుతున్నాడో ప్రభా, అది ప్రభా తండ్రి నాయన ప్రభా తండ్రి అది నీకు ప్రభా తండ్రి విరోధంగా ప్రభా ఏ ఆయుధం వర్ధిల్లదని ప్రభా గ్రహించుకోవాలి ప్రభా. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. మా భారతదేశంలో ప్రభా ముఖ్యంగా ప్రభు యొక్క కోవిడ్ గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. ఈ కోవిడ్ ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా ఇంకా ఎంతో ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా విజృంభిస్తుంది ప్రభా తండ్రి నాయన. అయ్యా మీరే ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా దీన్ని అణిచివేసే దేవుడు ప్రభా, నెమ్మలిపరిచే దేవుడు నాయన. ఈ యొక్క తెగులను నిర్మూలన చేసే దేవుడు మీరు ఒక్కరే ప్రభా తండ్రి. సహాయము దయచేయండి ప్రభా తండ్రి నాయన. ఈ యొక్క కోవిడ్ నుంచి మా దేశంలో మా ప్రపంచంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎన్నో కుటుంబాల్లో ప్రేమించిన వ్యక్తుల్ని కోల్పోతున్నారు ప్రభా. ఎన్నో కుటుంబాల్లో సమాధానం లేదు ప్రభా. ఎన్నో కుటుంబాల్లో సొంత వారిని కోల్పోతున్నారు ప్రభా. అయ్యా ప్రభా తండ్రి నాన్న ఎన్నో కుటుంబాల్లో ఆధారం లేకుండా ఉన్నారు ప్రభా తండ్రి. అయ్యా ప్రభా ఈ కోవిడ్ నుంచి విడుదల దయచేయండి ప్రభా. ఈ కోవిడ్ ద్వారా కుటుంబాల్లో సమాధానం ఉండట్లేదు ప్రభా. అయ్యా మీరే సహాయం దయచేయండి అయ్యా ప్రభా. ఎవరైతే కోవిడ్తో బాధపడుతున్నారో యేసు నామములో సంపూర్ణ స్వస్థత ప్రభా కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. సహాయం దయచేయండి అయ్యా. మా భారతదేశంలో నీ యొక్క రక్షణ సువార్త ప్రభా నలు దిక్కుల వ్యాపించాలి ప్రభా తండ్రి నాయన. అడ్డుగా ఉన్న ప్రభా తండ్రి నాయన ప్రతి ఒక్క సాతాను శక్తిని యేసు నామములో లయపరుస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా వ్యతిరేక ఆత్మ కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ప్రభా నీకు లోబడాలి ప్రభా తండ్రి నాయన. నీ సువార్తకు ఎవరు అడ్డుగా ఉండకూడదు ప్రభా తండ్రి నాయన. ఎన్నో మారుమూల గ్రామంలో ప్రభా తండ్రి నీ సువార్త ఎరిగిన ప్రజలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. మా భారతదేశంలో ప్రతి జాతి కుల మత భేదం లేకుండా ప్రభా ప్రతి ఒక్కరికి నానేసి నీ సువార్త అందాలి ప్రభా తండ్రి నానేసయ్య ప్రభా. అయ్యా ప్రభా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. మీ కృప చూపించండి. మా భారతదేశంలో పరిస్థితి నెమ్మదిగా ఉండాలి ప్రభా తండ్రి నానేసయ్య ప్రభా. సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ప్రభు చేసిన ప్రార్థన మీరు అంగీకరించాలని ప్రభా. ఈ ప్రార్థన నా తండ్రి ప్రియ కుమారుడైన యేసు నామములో అడిగి వేడుకొని బతిమాలుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. మరికొద్ది సమయం మన ప్రార్థనలో గడిపే ముందుగా ఒక పాట పాడుకొని మనం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా
వాక్యంలోకి వచ్చామండి. మన మధ్య ఉన్న బెతియేలు సంఘం గురించి, చిత్రపూడి కాలనీ ఆ సంఘం గురించి ప్రార్థిద్దాం. సియోను మందిర సంఘ కుటుంబాల గురించి ప్రార్థిద్దాం. అలాగే మన యొక్క జీవన్ చర్చ్ వాట్సాప్లో వచ్చిన ఆ గ్రూప్లో వచ్చిన కొన్ని ప్రార్థన అవసరతలు, ప్రాముఖ్యమైన అవసరతలు మన మధ్య ఉన్నాయి. వాటి గురించి, అనారోగ్యంగా ఉన్న వారి గురించి మనము భారంతో ప్రార్థిద్దామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య ప్రభా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. యేసయ్య ప్రభా తండ్రి నాయన, అయ్యా ప్రభా మరికొద్ది సమయం మీతో ప్రార్థనలు గడుపుటకు నాయన మాకు ఇచ్చిన ప్రభా యొక్క తండ్రి నాయన యేసయ్య ప్రభా భారమును, బాధ్యతను బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. యేసయ్య ప్రభా తండ్రి, అలాగే ప్రభా తండ్రి నాయన ముఖ్యంగా బ్రదర్ వినయ్ గారు ప్రభా, సహోదరి సాహిత్య కుమారులు ఇద్దరు కోవిడ్ వచ్చింది ప్రభా, సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. వారిని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా తండ్రి నాయన, ఆయా కుటుంబంలో ప్రభా తండ్రి నాయన సంపూర్ణమైన స్వస్థత కార్యం మీరు జరిగించండి ప్రభా. మీ ఆశ్చర్య కార్యమును జరిగించండి ప్రభా తండ్రి నాయన. యేసయ్య ప్రభా అయ్యా భారంతో సంఘమంతా అత్యాశక్తం మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా తండ్రి బ్రదర్ హానోక్ గారి అక్కగారు లక్ష్మి గారికి కోవిడ్ వచ్చింది ప్రభా, సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి ప్రభా. ఆ వాడుతున్న మెడిసిన్లో ప్రభా మీ యొక్క రక్త ప్రోక్షను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. సంపూర్ణ స్వస్థతను ప్రభా అయ్యా శీఘ్రముగా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. యేసయ్య ప్రభా అలాగే బ్రదర్ ఆనోక్ గారు చిన్నక్క గారు ప్రభా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు ప్రభా తండ్రి నాయన. ముట్టండి, సంపూర్ణమైన స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా సహోదరి సత్యవతి గారి ప్రభా తండ్రి నాయన, కాళ్ళు చేతులు చచ్చిపడిపోయిన ప్రభా, మాట సరిగ్గా రావట్లేదు ప్రభా తండ్రి నాయన. యేసయ్య ప్రభా అయ్యా ప్రభా మీరే సహాయం దయచేయండి ప్రభా తండ్రి నాయన. యేసయ్య మీ కృప చూపించండి ప్రభా, సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా మీరు మమ్మల్ని ప్రభా నిర్మించినప్పుడు మా అవయవములు ఏ రీతిగా అయితే పనిచేస్తున్నాయో ప్రభా, ఆ రీతిగా ప్రభా ప్రతి అవయవం నాయన యేసయ్య ప్రభా తండ్రి పని చేయలాగిన మీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అలాగే ప్రభా సహోదరి జయ గారికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ప్రభా, డయాలసిస్ జరుగుతున్నాయి ప్రభా తండ్రి నాయన. యేసయ్య ప్రభా తండ్రి సంపూర్ణమైన స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా తండ్రి నాయన. యేసయ్య ప్రభా అయా ప్రభా తండ్రి నాయన సంపూర్ణంగా స్వస్థతను దయచేయండి ఆ కుటుంబంలో ప్రభా తండ్రి నాయన. అయ్యా విశ్వాసమును దయచేయండి ప్రభా తండ్రి ఆ కుటుంబంలో ప్రభా తండ్రి. ఎక్కడ ప్రభా తండ్రి విశ్వాసము కోల్పోకుండా నీ దగ్గర కనిపెట్టుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అలాగే ప్రభా తండ్రి నాయన సహోదరుడు జితేంద్ర గారికి కోవిడ్ వచ్చింది ప్రభా, సంపూర్ణమైన స్వస్థత కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం ప్రభా, మీ కృపను చూపించండి ప్రభా తండ్రి నాయన. సంపూర్ణమైన విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే బ్రదర్ సంపత్ రాజు గారికి ప్రభా నరాల వీక్నెస్ ఎక్కువగా ఉందన్న ప్రభా నాయన తండ్రి నాయన. టెస్టులు చేస్తున్నారు ప్రభా, సంపూర్ణ స్వస్థత కొరకు మంచి ఆరోగ్యం కొరకు నాయన ప్రార్థిస్తున్నాం నాయన. ఇంకా బలంగా సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తను నిలబడటకు శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభా. అలాగే ప్రభా తండ్రి నాయన సహోదరి ప్రశాంతి అగస్టిన్ గారికి ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. సంపూర్ణంగా ప్రభా వాళ్ళకి మంచి ఆరోగ్యమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అలాగే ప్రభా సహోదరి రెబికా జేసన్ గారి కుమారుడు ప్రభా జెస్సీకు సీనియర్ ప్రభా తండ్రి నాయన సివియర్గా ప్రభా నడుము నొప్పి వస్తుంది ప్రభా తండ్రి. డాక్టర్స్ సర్జరీ చేయాలన్నారు ప్రభా తండ్రి నాయన. మీకే ప్రభా తండ్రి వందనాలు ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా దేవనాయన యేసయ్య ప్రభా సర్జరీ విషయంలో గొప్ప కార్యం జరిగించండి ప్రభా. నొప్పిని తీసివేయండి ప్రభా. అయ్యా నీ దగ్గరికి వచ్చిన వారు ఎవరు ఓడిపోలేదు, ఎవరు అవమానించబడలేదు ప్రభా తండ్రి నాయన. ప్రతి ఒక్కరు ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు నాయన. ప్రతి ఒక్కరి ప్రభా సమస్యను పరిష్కరించగల దేవుడు నాయన. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా ప్రభా తండ్రి నాయన. యేసయ్య ప్రభా అయ్యా మేము నొప్పితో మేము బాధతో ప్రభా సమాధాన స్థితిలో ఉంటే మీరు తట్టుకునే దేవుడు కాదు కదా ప్రభా. ఆ కుటుంబంలో సమాధానం దయచేయండి ప్రభా తండ్రి నాయన. బ్రదర్ని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా తండ్రి నాయన. యేసయ్య ప్రభా ఆ యొక్క ప్రభా బ్యాక్ పెయిన్ నుండి సంపూర్ణమైన విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. అలాగే ప్రభా బ్రదర్ మధు నీలిమ గారి ప్రభా తండ్రి నాయన, చెల్లి సుజాత గారి ప్రభా తండ్రి నాయన, బావగారు విజయ్ కోవిడ్తో బాధపడుతున్నారు, సంపూర్ణమైన స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అలాగే ప్రభా తండ్రి నాయన సహోదరు శకుంతల గారికి సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. కుమారుల కుటుంబం రక్షించబడినట్లు ప్రభా తండ్రి నాయన. యేసయ్య ప్రభా అలాగే ప్రభు వీరి బంధువులు సామ్రాజ్యం గారికి ప్రభా తండ్రి కోవిడ్ వచ్చింది ప్రభా, స్వస్థత కొరకు నాయన ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ప్రభా తండ్రి నాయన శకుంతల అమ్మగారిని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా తండ్రి నాయన ముఖ్యంగా ప్రభా తండ్రి మంచి ఆరోగ్యమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నడినెత్తి నుంచి అరిపాదం వరకు నీ యొక్క శక్తి బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
ముఖ్యంగా ప్రభా తండ్రి నాన్న కుమారులు ప్రభా తన కుటుంబాలు రక్షించబడాలని ఎంతో ఆశతో ఉంది ప్రభా. ఆ తల్లి ప్రార్థన మీరు అంగీకరిస్తున్నందుకు వందనాలు ప్రభా. ఆ యొక్క తల్లి కోరికను మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు ప్రభా. కుమారులు కుటుంబాలు ప్రభా రక్షించబడాలి ప్రభా తండ్రి, నీలో ఆనందించాలి ప్రభా. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదన్న వాగ్దానం ఆ కుటుంబంలో నెరవేరును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా వారి యొక్క నీ యొక్క ప్రేమను వారు త్వరగా తెలుసుకుంటూ ఒక సహాయం దయచేయండి ప్రభా. అలాగే సామ్రాజ్యంగా కోవిడ్ నుంచి సంపూర్ణమైన విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అలాగే ప్రభా బ్రదర్ నవీన్కు భార్య నేహకు మధ్య గొడవలు జరుగుచున్నాయి నాయన, సమాధానం వరకు ప్రార్థిస్తున్నాం నాయన. వీరి జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా తండ్రి నాయన, వీరి కుటుంబంలో సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా ప్రభా ఒకరినొకరు లోబడుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకునే జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. సాతాను యొక్క ప్రభా తండ్రి నాయన కుట్రలు ప్రభా తంత్రములన్నింటినీ యేసు నామములో లయపరుస్తున్నాం ప్రభా తండ్రి. కుటుంబంలో నీ యొక్క సమాధానం నిలుచును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే సహోదరు రాణి డేవిడ్ గారికి ప్రభా తండ్రి నాయన భుజం అరిగింది, సంపూర్ణమైన స్వస్థత కొరకు నాయన తల్లి గారి మేరీ రాజ్యం గారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి ప్రభా. ఆ షోల్డర్ను ముట్టండి, సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే బ్రదర్ సురేష్ గారి కుమార్తె యామిని ఐశ్వర్య కోమాను విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా యామిని ఐశ్వర్య గారిని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా. అయ్యా చుట్టూ నాన్న వేసే ప్రభా ఎంతో ప్రభా తండ్రి నాన్న వేసే ప్రభా ఎన్ని పరిస్థితులు ఉన్నా ప్రభా ఆ యొక్క తల్లిదండ్రులు ప్రభా ఎక్కడ ప్రభా తండ్రి నాన్న విశ్వాసం కోల్పోకుండా ప్రభా తండ్రి నాయన నీ వైపు చూస్తున్నారు ప్రభా. అయ్యా సంఘం అంతా అత్యాశక్తితో ప్రభా తండ్రి నాన్న వేసే ప్రభా కనిపెట్టుకొని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. యామినేశ్వర గారు నా కోమాల నుంచి ప్రభా మీరు విడుదల చేస్తున్నందుకు వందనాలు ప్రభా. గొప్ప కార్యం నాయన, డాక్టర్స్ అందరూ ఆశ్చర్యపోయే విధంగా నానేసే ప్రభా, బంధువులందరూ ఆశ్చర్యపోయే విధంగా నాయన నీ నామమునకు మహిమ జరుగులాగిన మహిమ కలిగే విధంగా ప్రభా ఆమె ఐశ్వర్య గారికి సంపూర్ణమైన స్వస్థత మీరు ఇస్తున్నందుకు వందనాలు ప్రభా తండ్రి నాయన. ఆ యొక్క కుటుంబంలో ప్రభా తండ్రి వారు చూపిస్తున్న విశ్వాసానికి తగిన ప్రతి ఫలం మీరు ఇస్తున్న విధువుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే బెతియేలు సంఘం చిత్రపూర్ కాలనీ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా మా మధ్య కొన్ని ప్రేయర్ రిక్వెస్టులు ఉన్నాయి ప్రభా. ప్రతి ఒక్క ప్రభా తండ్రి వ్యక్తిని ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరుని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా ప్రతి ఒక్కరికి నానేసి ఆ కుటుంబంలో ప్రభా అనారోగ్య పరిస్థితులను ముట్టండి ప్రభా తండ్రి, సంపూర్ణ స్వస్థత దయచేయండి. వారి అవసరతలు ఉన్నాయి, అవసరతలన్నింటినీ మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆర్థిక సమస్యలను మీరు ఆకాశ గుప్పిలు విప్పి వారిని ఆశీర్వదించి వారి ఆర్థిక సమస్యలను తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క అవసరతలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. కుటుంబాల్లో నెమ్మది ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. కుటుంబాల్లో సమాధానం ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. కుటుంబాలు అన్ని ప్రభా మీ యొక్క రక్షణ ఎరిగిన కుటుంబం అంతా రక్షింపబడులాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ యొక్క సంఘం ఇంకా అభివృద్ధి పరచండి ప్రభా తండ్రి నాయన. ఆ యొక్క సంఘం ప్రభా తండ్రి నాన్న ఇస్తే ప్రభా ఇంకా అనేకులు ప్రభా నూతన వ్యక్తులు ప్రభా ఆ సంఘంకి వచ్చేలాగిన ప్రభా చిత్రపూర్ కాలనీలో ఈ యొక్క సంఘం నాయన ఇస్తే ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా బెతియేలు సంఘం ప్రభా అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ప్రభా తండ్రి ఉండులాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అలాగే ప్రభా తండ్రి నా ఇప్పటివరకు చేసిన ప్రతి ప్రార్థన మీరు అంగీకరించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ ప్రార్థన తండ్రి ఇప్పుడు కుమారుడైన యేసు నామములో అడిగి వేడుకొని మధ్య మాల్కొని పొందుకున్నాం తండ్రి. ఇప్పటివరకు మనం ఎన్నో అంశాల గురించి భారంతో ప్రార్థించాం. ఇంకా మరి కొద్ది సమయం మనం ప్రార్థనలో గడిపే ముందుగా ఇంకొక పాట పాడుకొని మనము దేవుని నామాన్ని స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. ఆరాధన
మనం ఆఖరి సెక్షన్లో ఉన్నామండి. మన మధ్య ఉన్న ప్రేయర్ రిక్వెస్ట్లో ఈ యొక్క 365 దినముల ప్రార్థనలు జరిగిన సహాయపడుతున్న ప్రతి ఒక్క యవనస్తుని వారియర్స్ గురించి మనము భారంతో ప్రార్థిద్దాం. వారి యొక్క జీవితాలు ప్రభువుకు అంగీకారంగా ఉండి పరిచయం జరిగించలాగా మనము భారంతో ప్రార్థిద్దామండి. అలాగే వ్యక్తిగతంగా మనకి ఏ సమస్యలు ఉన్నాయో వాటి గురించి మనం ప్రార్థిద్దాం. అలాగే ఈ యొక్క సెక్షన్ తర్వాత మనము వాక్యంలోకి వెళ్తున్నాం. మన హృదయాలను మనము సిద్ధపరచుకుందాం. మన యొక్క సేవకుల యొక్క పరిచయం గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి మనము ప్రార్థిద్దాం. ప్రార్థనలో ఉన్నాం. పరిశుద్ధుడా యేసయ్య ప్రభా తండ్రి, నీకే వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. యేసయ్య ప్రభా తండ్రి నాయన, సర్వాధికారి సర్వశక్తిమంతుడా ప్రభా, గొప్ప దేవ నాయన, రాజులకు రాజ్య ప్రభా తండ్రి, నీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా, ఇప్పటి వరకు నాన్న మేము చేసిన ప్రార్థన మీరు అంగీకరించారు ప్రభా. మా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు నాన్న యేసయ్య ప్రభా, మమ్మల్ని బలపరిచే దేవుడు నాన్న యేసయ్య ప్రభా. అయ్యా మా యొక్క భయములన్నిటినీ ప్రభా మీరు తీసివేసే దేవుడు నాన్న, మీకు వందనాలు తండ్రి. ముఖ్యంగా ప్రభా మా యొక్క సేవకులను ప్రభా తండ్రి మీ పాదసనికి తీసుకొని వస్తున్నాం ప్రభా. మా ఆత్మీయ తండ్రి జాన్పాల్ గారిని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా తండ్రి గారిని మీరు ఇంకా బలంగా వాడుకుంటున్న విధం బట్టి మీకు వందనాలు. ఇంకా బలంగా వాడుకొని ప్రభా తండ్రి నీ యొక్క ప్రభా తండ్రి నాయన, నూతన బలం, నూతన శక్తి, నూతన జీవం, నూతన ఆయుష్ను ప్రభా మీరు మెండుగా దయచేసి బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా ఎక్కడైతే నిలబడి వాక్యం చెప్తున్నారో ప్రభా అక్కడ నీ ఆత్మ కార్యం, అద్భుత కార్యము జరుగులాగన ప్రభా మీ ఆత్మతో నడిపింపమని ప్రభా తండ్రి నాయన, మీ ఆత్మాభిషేకంతో నింపమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. అలాగే ప్రభా తన సుజాత ఆంటీ గారిని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా తండ్రి ఆంటీ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఆంటీ చేసిన పరిచర్లో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. పింకి అక్కల ఫ్యామిలీని ప్రభా, కిచెన్ వాళ్ళ ఫ్యామిలీకి తోడుగా ఉండిన ప్రభా తండ్రి నాయన. ఆ కుటుంబంలో ప్రభా ప్రతి అవసరతలు మీరు తీర్చి మంచి ఆరోగ్యం దయచేయండి. చిన్న బిడ్డలందరికీ ప్రభా తండ్రి నాయన మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. అలాగే డేవిడ్ పరదేశ్ గారిని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా అంకుల్ సేవలో ప్రభా తండ్రి ఇంకా బలంగా వాడుకుంటున్నందుకు వందనాలు. ఇంకా బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్ని యేసు నామంలో ఆ కుటుంబంలోంచి లయపరుస్తున్నాం ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా. అయ్యా ప్రభా తండ్రి ఎఫ్సి బాంటి గారు కూడా జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా అంటే పరిచయలో తోడుగా ఉండి బలంగా వాడుకొని ప్రభా జార్జిని ఆత్మీయ జీవితంలో స్టడీస్లో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రభా మా మధ్య ఉన్న ప్రభా వారియర్స్ గురించి మేము ప్రారంభంగా ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. పేరున ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా మోజెస్, సంపత్, శామ్యూల్, ఆనంద్, సందీప్, ప్రణీత్, గిర్షుమ్, జాయ్, సంకేత్, సంపత్, మనోజ్, సతీష్, గౌరవ్, సౌరవ్, దీపక్, రాజేష్, స్టీఫెన్ పాల్, మధు గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అలాగే ప్రభా తండ్రి నానేసే ప్రభా మౌనిక, భావనప్రియ, శ్వేత, సంయుక్త, కే సంయుక్త, అలాగే ప్రభా తండ్రి నాయన సుప్రియ, లలిత, దివ్య, సుధార్చన, దీపిక, మౌనిక, సాత్విక, జ్ఞానేశ్వరి, షైనిక, షానల్, అలాగే ప్రభా సోనియా గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. ఏమన్నా ప్రాయంలో ఉన్నాం ప్రభా. ముఖ్యంగా ప్రభా తండ్రి నాయన మీ పరిచర్లు మమ్మల్ని వాడుకుంటున్నందుకు మీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా ప్రభా మనుషులకు కనబడే భక్తి, అయ్యా ప్రభా తండ్రి నాయన మనుషులను ఆకర్షించే భక్తి ప్రభా తండ్రి నాయన మాలో ఉంటే తీసివేయండి ప్రభా. అంతరంగంలో ప్రభా ఏ పాపము ప్రభా రహస్య పాపములు అనేవి లేకుండా ప్రభా తండ్రి నాయన పరిశుద్ధమైన పరిచర్య ప్రభా యవన ప్రాయంలో ఉన్న మేము జరిగించాలి ప్రభా. ఏదో అలవాటుగా ఆచారంగా ప్రభా తండ్రి నాయన ఈ యొక్క పని మేము జరిగించే వారికి ఉండకూడదు ప్రభా తండ్రి. అయా ప్రభా మమ్మల్ని వాడుకుంటున్నందుకు మీకు వందనాలు ప్రభా తండ్రి. ఆత్మీయంగా ఎదుగుతున్నాను యేసయ్య ప్రభా, ఆత్మీయులుగా ఉండినా మీ పరిచర్యలో మేము పాల్గొనాలి ప్రభా తండ్రి నాయన. సహాయం దయచి ఇంకా మాలో తప్పిదములు, తొందరపాట్లు ఉంటే తీసివేయండి ప్రభా. సంపూర్ణంగా నీకు అంగీకారమైన సేవ మేము జరిగించాలి. సహాయం దయచేయండి ప్రభా. మా అందరి మధ్య యూనిటీని దయచేయండి ప్రభా. ఐక్యత కలిగి ప్రభా మేము పనిచేసినప్పుడు ప్రభా గొప్ప కార్యములు, శక్తివంతమైన కార్యములు మీ కొరకు మేము జరిగించగలుగుతాం ప్రభా తండ్రి. మా అందరిలో ఐక్యతను దయచేయండి. అలాగే ప్రభా అందరు చదువుల్లో ప్రభా తండ్రి నాన్న వారియర్స్ అందరూ ప్రభా ఎవరైతే చదువుకుంటున్నారో ప్రభా వారి యొక్క స్టడీస్లో ప్రభా మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. అయ్యా ప్రభా ఉన్నత స్థితిలో ఉంచండి. నీ యొక్క జ్ఞానమును దయచేయండి, పరలోక జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాన్న యేసయ్య ప్రభా. అయ్యా ప్రభా తండ్రి ఏ సబ్జెక్టులో అయితే వీక్గా ఉన్నారో ప్రభా తండ్రి మీ జ్ఞానంతో నింపండి ప్రభా తండ్రి నాన్న. సహాయం దయచేయండి ప్రభా. ఉన్నత స్థితిలో మంచి స్థితిలో మీరు తలగా ఉంచుతానన్నావు నాన్న. మీ కొమ్ము హెచ్చింపబడుతుందని వాగ్దానం చేసిన దేవుడు నాయన. సహాయం దయచేయండి. అలాగే వారసులను వారు జాబులు చేసుకున్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా.
వారి జాబ్లో ప్రభా తండ్రి ఇంకా వారిని ప్రభా తండ్రి నాయన ముందుకు తీసుకెళ్ళి ప్రభా గొప్ప స్థాయిలో ఉంచని ప్రభా ప్రమోషన్లో ప్రభా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా వారేసిన మేము నాయన యేసయ్య ప్రభా ఈ విధంగా పనిచేస్తామంటే ప్రభా మా యొక్క తల్లిదండ్రుల ప్రోత్సాహం నాయన యేసయ్య ప్రభా. అయ్యా ప్రభా మా తల్లిదండ్రులు ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా మీ యొక్క సన్నిధిలో ఎదుగుటకు నాయన యేసయ్య ప్రభా మీ యొక్క పని జరిగించుటకు నాయన మీ యొక్క సంఘంలో సహాయపడుటకు నాయన మమ్మల్ని అందరినీ ప్రభా తండ్రి నాయన ఈ విధంగా ప్రోత్సహిస్తున్నందుకు నాయన వారికి ఇచ్చిన ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా భారమును బట్టి ప్రభా ఆత్మీయ జీవితాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మేమందరం మా తల్లిదండ్రులకు భారంగా ఉండకూడదు ప్రభా. మా తల్లిదండ్రులని ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా తండ్రి నాయన అయ్యా ప్రభా వారికి ప్రభా తండ్రి మంచి పేరు తీసుకొచ్చే బిడ్డలుగా వారేసి అందరూ ఉండాలి ప్రభా. మొదటగా మీకు నాయన తల్లిదండ్రులకు సంఘములకు సేవకులకు నాయన అయ్యా ప్రభా తండ్రి నాన్న మంచి పేరును ప్రభా తండ్రి నాన్న ఖ్యాతిని ప్రభా మేము తీసుకొచ్చే బిడ్డలుగా మేము ఉండాలి ప్రభా. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా మేము వాక్యంలోకి వెళ్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా తెలిసి తెలియని తొందరపాట్లు తప్పిదములు నాలో మాలో ఉంటే తీసివేయండి ప్రభా తండ్రి నాయన. మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటున్నాం నాయన యేసయ్య ప్రభా. అయ్యా ప్రభా నీ వాక్యము నాయన యేసయ్య రెండంచెలు గల ఖడ్గము నాయన యేసయ్య ప్రభా తండ్రి నాయన నీ దినము నీ వాక్యమైన బలమైన వాక్యము ద్వారా ప్రభా నాతో మాతో మీరు మాట్లాడిన ప్రభా లైవ్లో వీక్షిస్తున్న కుటుంబాల్లో అయ్యా ఈ దినం వాక్యం ద్వారా కార్యము జరగాలి ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా. నీ వాక్యం అగ్ని వంటిది నాయన యేసయ్య ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా. అయ్యా ప్రభా నీ వాక్యమును అగ్నితో ఈ దినం నాయన సాతాను ప్రభా ఏ కుటుంబాల్లో సమాధానం లేకుండా చేసిన దాన్ని కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి స్థితిని మార్చివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ప్రతి ఒక్క ప్రభా తండ్రి వ్యక్తి తలంపులు ఆలోచనలు భయములు బలహీనతలు అన్నింటినీ ఈ దినం నీ వాక్యము ద్వారా సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైతే పాపంలో ప్రభా చిక్కుకొని ఉన్నారో ప్రభా ఈ దినం నీ వాక్యం ద్వారా విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ దినం నీ వాక్యము ద్వారా ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా బండలాంటి హృదయాలు నీ వాక్యము ద్వారా ప్రభా ఆ యొక్క నీ వాక్యము సుత్తె వంటిది ప్రభా తండ్రి ప్రభా నీ వాక్యము ద్వారా బండలాంటి హృదయాలను ప్రభా మార్చమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిలో పర్వతంలో సైతం మైనం వలె కరిగిపోతాయి కదా ప్రభా తండ్రి. నీ వాక్యం శక్తి గలది నాయన యేసయ్య ప్రభా. వాక్యం అయ్యున్న దేవ నాయన యేసయ్య ప్రభా తండ్రి ఈ దినము నాయన నీ వాక్యం ద్వారా బలమైన కార్యం మా కుటుంబాల్లో జరిగించండి, మా జీవితంలో జరిగించండి, మా వ్యక్తిగత జీవితంలో జరిగించండి. మా హృదయంలో నీ వాక్యం ఈ దినము నాయన ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. మా హృదయాలను మేము సిద్ధపరచుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన. సహాయం దయచండి. ముఖ్యంగా ప్రభా మీ సేవకులు అనురుద్ధి గారిని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా అవి నీ ఆత్మతో నింపి బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. మీ ప్రభా భారం ఇచ్చిన విధం బట్టి మీకు ఎంతో కమిట్మెంట్తో ప్రభా మీ సేవకులు ప్రభా ఎంతో ప్రభా తండ్రి నాయన భారంగా సేవ జరిగిస్తున్నారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి నాయన యేసయ్య ప్రభా. అయ్యా ప్రభా మీ ఆత్మతో నింపి బలంగా వాడుకోమని ప్రార్థిస్తూ ప్రభా తండ్రి సంఘంకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా తండ్రి వారి కుటుంబాల పరిస్థితులు అన్నింటిలో ప్రభా అణువున క్షణమున మీరు తోడుగా ఉండి ప్రతి పరిస్థితి నుంచి వాళ్ళని విడుదల దయచేయమని ఈ దిన ప్రార్థన మాకు మా కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా జరిగించిన విధం బట్టి మీకు వందనాలు చెల్లించు. ఈ ప్రార్థన తండ్రి కుమారుడైన యేసు నామములో అడిగి వేడుకొని బతిమాలుకొని పొందుకున్నాం తండ్రికి. ఆమేన్. ఇప్పటివరకు మనం భారంతో ప్రార్థించామండి. ఇంకా మనము చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఒక పాట పాడుకొని మనము దేవుని నామమును మహిమపరుద్దాం. మన హృదయాలను మనము సిద్ధపరచుకుందాం. అతిశయుడా
చాలా ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చామండి. మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయం మనం వాక్యం విందాం. మనకు వాక్యం అందించడం కొరకు బ్రదర్ అనిరుద్ గారు మన మధ్య ఉన్నారు. ఆయన ఆహ్వానిద్దాం. Praise the Lord, dear brothers and sisters. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రియ సహోదరి సహోదరులకు వందనాలు తెలియజేస్తున్నాను. Over last many days, we have been meditating on Paul's prayers by various of our brothers and sisters. కాబట్టి గడిచిన అనేక దినాలుగా మనము పౌలు యొక్క జీవితంలో నుంచి అనేక ప్రార్థన అంశాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం. వివిధ మరి సహోదరుల ద్వారా, వివిధమైనటువంటి దేవుని యొక్క వ్యక్తుల ద్వారా పౌలు యొక్క జీవితాన్ని గురించి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. Today we are going to meditate from the prayer that Paul prayed for the church at Philippi. ఈ రోజు మరి పౌలు మరి ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం కొరకు ఆయన ఎలాగ ప్రార్థించాడో ఆ యొక్క ప్రార్థన నుంచి కొన్ని అంశాలను మనం నేర్చుకుందాం. So let us turn to the letter to Philippians chapter 1. కాబట్టి మనం బైబిల్ తెరుద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలోనికి మనం వద్దాం. Verse 1 and 2. Paul and Timothy, servants of Christ Jesus, to all the saints in Christ Jesus who are at Philippi, with the overseer and deacons, grace to you and peace from God our Father and the Lord Jesus. ఫిలిప్పీకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. So Paul here greets all the church and the pastors, deacons, overseers, all of them. ఇక్కడ మరి పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన వందనాలు తెలియజేస్తున్నాడు, శుభములు తెలియజేస్తున్నాడు. అధ్యక్షులకు, పరిచారకులకు, సమస్త పరిశుద్ధులకు, సకల పరిశుద్ధులకు అందరికీ కూడా ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా Now verse 3 to 5. I thank my God in all my remembrance of you, always in every prayer of mine for you, all making my prayer with joy, because of your partnership in the gospel from the first day until now. 3వ వచనం నుంచి 6వ వచనం వరకు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. సార్, ఐఎమ్ రీడింగ్ 3 to 6 because it is combined in Telugu. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించడని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లాను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. So Paul here says that whenever he prays for the believers at Philippi, he prays with lot of joy and also with lot of thanksgiving to God. చూడండి, ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘ సభ్యులకి మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఎంతో సంతోషంతో దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను అని చెప్తున్నాడు. And we know this church at Philippi was the first church in Macedonian region, which is Europe now. చూడండి, మరి ఈ ఫిలిపియాలో ఉన్నటువంటి సంఘం ఏదైతే ఉందో అది మరి మాసిదోనియా ప్రాంతంలో, మాసిదోనియా పరిసర ప్రాంతాల్లో మరి మొట్టమొదటి సంఘంగా ఉంది. అనగా మరి నేటి కాలంలో మనం చూసినట్లయితే మరి ఐరోపా ఖండంలో మరి మొట్టమొదటి సంఘము ఫిలిపియా సంఘం అని చెప్పవచ్చు. And we know how Paul got a vision of a Macedonian man saying that come and help us. చూడండి, మరి మనకందరికీ తెలుసు పౌలుకు ఒక దర్శనం కలుగుతుంది. ఆ దర్శనంలో మరి ఒక మనిషి పౌలుకు కనిపించి మాకు వచ్చి సహాయపడు లేదా మాకు సహాయం చేయి అని మరి పౌలును వేడుకున్నట్లుగా ఆ దర్శనంలో పౌలు చూస్తాడు. So that's how they went immediately to Macedonia. It is in Acts chapter 16. మరి పౌలు వెంటనే ఆ దర్శనము వచ్చిన వెంటనే మరి మాసిదోనియాకి వెళ్తాడు.
మాసిదోనియాకి వెళ్ళి అక్కడ పరిచర్య ప్రారంభిస్తాడు. మనం ఆ విషయాన్ని అపోస్తలుల కార్యం గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూడవచ్చు. Acts 16 verse 9. And a vision appeared to Paul in the night. A man of Macedonia was standing there, urging him and saying, "Come over to Macedonia and help us." అపోస్తలుల కార్యం గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి అక్కడ 3వ వచనంలో అతడు తనతో కూడా బయలుదేరి సార్ ఈజ్ ఇట్ వర్స్ 9 ఆర్ వర్స్ 9 క్షమించండి, 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. అంతటా మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. And then after going there, we see how God opened the heart of Lydia and she got saved. అప్పుడు మనం చూసినప్పుడు మరి ఆ తర్వాత అధ్యాయంలో అక్కడ లూది అనేటువంటి స్త్రీని దేవుడు అక్కడ ఏర్పాటు చేసుకుంటాడు. అక్కడ ఆమె రక్షించబడుతుంది. ఆ విధంగా అక్కడ పరిచర్య అనేది మరి విస్తరించడం జరుగుతుంది. Then after she was baptized, her whole household also was saved because she urged Paul and all of them to come to her house. ఆ తర్వాత మనం అదే అధ్యాయంలో చదువుకుంటూ వెళ్ళినట్లయితే లూదియా మరి ఆమె ఏ విధంగా రక్షణలోనికి వచ్చింది, అంత మాత్రమే కాకుండా ఆమె కుటుంబ సభ్యులందరూ ఏ విధంగా రక్షించబడ్డారు, ఈ విషయాలన్నీ కూడా మరి 16వ అధ్యాయంలో అపోస్తలుల కార్యం గ్రంథం 16వ అధ్యాయం తర్వాత వచనాల్లో మనము చూస్తాం. Then in chapter 16 it talks about how Paul was annoyed with that slave girl, and then he commanded that evil spirit to come out of that slave girl. ఆ తర్వాత మనం చూస్తే పౌలు మరి లూదియా రక్షించబడిన తర్వాత మరి అదే పట్టణంలో మరి ఒక యవనస్తురాలను మరి వారు స్వస్థపరచడం, పౌలు మరి ఆమెలో ఉండేటువంటి దురాత్మను పారద్రోలి ఆమెకు మరి విడుదల కలుగ చేయటము అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. Then they were beaten and put in a jail. ఆ తర్వాత వారు కొట్టబడి మరి చెరసాలలో బంధించబడటాన్ని కూడా మనం చూస్తాం. And how miraculously the Lord saved the jailer and all his household also. ఆ తర్వాత మనం చూసినప్పుడు వారు ఏ చెరసాలలో అయితే బంధించబడ్డారో ఆ చెరసాల నాయకుడు లేదా ఆ చెరసాల యొక్క అధిపతి అనేటువంటి వాడు, అతని యొక్క కుటుంబము, ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యకరంగా వారందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు రక్షించబడడం, ఈ విషయాలన్నీ కూడా మనం అపోస్తలుల కార్యం గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. So that is how God formed the church in Philippi. ఆ విధంగా మరి ఫిలిపియా ప్రాంతంలో సంఘము అనేది స్థాపించబడింది. So some of the members were Lydia and her whole household, jailer and his whole household, and maybe some other people who got saved. They were the initial members of this church. కాబట్టి ఆ ఫిలిపియాలో ఉన్నటువంటి సంఘంలో మొట్టమొదటి సభ్యులు ఎవరంటే మరి లూదియా ఆమె ఇంటివారు, అలాగే ఆ యొక్క చెరసాల అధిపతి ఆయన యొక్క ఇంటివారు, ఇంకా కొంతమంది మరి అక్కడ రక్షించబడినటువంటి వారు, వీళ్ళందరూ కూడా మరి మొట్టమొదటిగా అక్కడ సంఘ సభ్యులుగా ఉండి అక్కడ ఫిలిపియాలో సంఘాన్ని స్థాపించడానికి వీరందరూ కూడా సహాయపడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. So whenever Paul would have remembered that church and all, that's why he says, I thank my God in all my remembrance of you. కాబట్టి అందుకే మరి ఫిలిప్పీలో ఉన్నటువంటి వారి కొరకు మరి ప్రార్థన చేసినప్పుడు మరి పౌలుకు ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం వచ్చి మరి మీ కొరకు మరి దేవుడు మరి మీ అందరినీ కూడా అక్కడ మరి ఈ విధంగా ఏర్పాటు చేసుకుని మరి మీ ద్వారా అక్కడ ఒక సంఘం స్థాపించబడడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి నేను ఎంతో సంతోషంతో నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మీ కొరకు అని మరి తన యొక్క ప్రార్థనల గురించి వారికి తెలియజేస్తున్నాడు. And then he says that I also pray with joy because of your partnership in the gospel from first day until now. ఇంకా చెప్తున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు 3వ వచనం నుంచి 6వ వచనంలో, మీ కొరకు నేను సంతోషిస్తున్నాను. ఎందుకని సంతోషిస్తున్నానంటే మీరు సువార్త విషయంలో నాతో కూడా పాలువారై ఉన్నారు, నాతో కూడా మీరు జత పనివారుగా ఉన్నారు అనే విషయాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను మీ గురించి ప్రార్థన చేసేటప్పుడు అని పౌలు చెప్తున్నాడు. So this church has always been helping Paul throughout his ministry. కాబట్టి ఈ యొక్క ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘ సభ్యులందరూ కూడా
మరి వారు పౌలు యొక్క పరిచర్యలో వారికి పౌలుకి వారు సహాయకరంగా ఉన్నారు. See, in the same book of Philippians, chapter 4, from verse 14. Verse 4. 2 verses 14, sir. Chapter 4, verse 14. So here Paul is telling them that yet it was kind of you to share in my trouble. And 15. And you Philippians yourself know that in the beginning of gospel, when I left Macedonia, no church entered into partnership with me in giving and receiving, except you only. చూడండి, ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు చూసినప్పుడు పౌలు ఇలా అంటున్నాడు, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనున్నది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. Verse 16, even in Thessalonica you sent me help for my needs once and again. అలాగే 16వ వచనం కూడా, ఏలయనగా తెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. 18th verse, I have received full payment and more. I am well supplied and have received from Epaphroditus the gift you sent me, a fragrant offering, a sacrifice acceptable and pleasing to God. 18వ వచనం, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. So Paul prays with joy because they have been helping him throughout his ministry. కాబట్టి ఏ విధంగా ఈ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘపు వారు పౌలుకు ఆయన యొక్క పరిచర్యలో వారు సహాయపడుతూ ఉన్నారో ఆ విషయాన్ని బట్టి దేవునికి ఎంతగానో దేవునికి ప్రార్థన చేసేటప్పుడు వీరి విషయమై ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. And later on in verse 7, he expresses how he loves them. He says in verse 7, it is chapter 1 verse 7, it is right for me to feel this way about you all because I hold you in my heart, for you are all partakers with me of grace, both in my imprisonment and in the defense and confirmation of gospel. చూడండి, మొదటి అధ్యాయం 7వ వచనం వచ్చేటప్పుడు 7వ వచనానికి వచ్చేసరికి మరి ఇంకా పౌలు వారి గురించి ఏం చెప్తున్నాడు. మొదటి అధ్యాయం 7వ వచనం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో నుండి, నా బంధకముల యందును నేను స్వార్థ పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ గూర్చి ఇలాగూ భావించుట నాకు ధర్మమే. And now he goes on to tell what he prays for them in verse 9. Verse 8 he says, ఆ తర్వాత witness that how I yearn for you with the affections of Christ Jesus. ఆ తర్వాత వచనాన్ని మనం చూసినప్పుడు మరి ఎందుకు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు అనే విషయాన్ని ఎంతగా వారి కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాడు, ఏ విధంగా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు అనే విషయాన్ని తర్వాతి వచనాల్లో 8-9 వచనాల్లో మరి వారికి తెలియజేస్తూ ఉన్నాడు. So in verse 9, which is our focus for today, he says, and it is my prayer. So he tells them what he's praying for them. 9వ వచనంలో ఎందుకొరకు మరి పౌలు వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడో ఆ విషయాన్ని చెప్తున్నాడు. See, till now he has told them that he prays with joy and he prays with thankfulness to God. But now he tells what are the prayer points he prays for them. కాబట్టి ఈ 9వ వచనాన్ని చూసినప్పుడు ఇంతకు మునుపు వరకు అనగా మరి మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు కూడా వారి కొరకు ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అనే విషయాన్ని గురించి మరి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఎలా వారి పట్ల వారు తనకు చేసిన దాన్ని బట్టి దేవుని దగ్గర సంతోషిస్తున్నాడు అనే విషయాన్ని తెలియజేశాడు. మరి 9వ వచనం వచ్చేసరికి వారి యొక్క ప్రార్థన అవసరతలు ఏమై ఉన్నాయో మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఇవి, మీ సంఘంలో ఈ అవసరతలు ఉండాలి, ఈ అవసరతలు నాకు కనిపిస్తున్నాయి కాబట్టి వీటి కొరకు ఈ ప్రేయర్ ఈ యొక్క ప్రార్థన అంశాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మీ కొరకు అని 9వ వచనం మొదలుకొని మరి పౌలు చెప్తూ ఉన్నాడు.
And it is important, very important to know what he is praying for them, because that gives us the idea of what we can pray for others and what we can pray for ourselves. These are prayers which are in God's will. కాబట్టి ఈ యొక్క 9వ వచనము మనకు ఎందుకు ప్రాముఖ్యమైనదంటే మరి ఏ విధంగా పౌలు ఆ యొక్క సంఘం కొరకు లేకపోతే ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రార్థన అవసరం కొరకు ప్రార్థన చేశాడు, మరి ఇవే ప్రార్థన అవసరతలు మరి మన యొక్క ప్రార్థనా జీవితంలో కూడా మరి మన కొరకు మనం కలిగి ఉండాలి. అండ్ అంత మాత్రమే కాదు కానీ ఇవి దేవుని యొక్క చిత్త ప్రకారమైనటువంటి ప్రార్థన అవసరతలుగా మనము వీటిని అర్థం చేసుకోవాలి. So we know 100% that God will answer these prayers. ఖచ్చితంగా దేవుడు ఈ యొక్క ప్రార్థనలకు 100% జవాబిచ్చేవాడుగా ఉంటాడు. These are prayers written in New Testament, prayed for believers. నూతన నిబంధనలో ఏవైతే ప్రార్థనలు లిఖితం చేయబడి ఉన్నాయో ఈ యొక్క ప్రార్థనలన్నీ కూడా విశ్వాసుల కొరకైనటువంటి ప్రార్థనలు. So let us see what he prayed for them. Verse 9. And this is my prayer, that your love may abound more and more with knowledge and discernment, so that you may approve what is excellent and be pure and blameless for the day of Christ, filled with the fruit of righteousness that comes through Jesus Christ, to the glory and praise of God. 9 to 11 is his prayer. Sir, it is a command from verse 9 to 11. I'm reading Yes. that. కాబట్టి ఈ యొక్క 9వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్లో ఏ విషయాల కొరకు వారు ఏ విషయాల నిమిత్తమై పౌలు మరి ఫిలిప్పియాలో ఉన్నటువంటి సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడో వారికి తెలియజేస్తాడు. చూడండి ఏ అంశాల కొరకు ప్రార్థన చేస్తున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 9వ వచనం నేను చదువుతాను. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినది అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొని ఉన్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. There is one prayer request here, and he is saying when that prayer request is answered, there are two things that will happen, three things that will happen. చూడండి, ఇక్కడ ఒక ప్రార్థన అవసరత కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఆ ఏ ప్రార్థన అవసరత కొరకైతే ప్రార్థన చేస్తున్నాడో అది దానికి దేవుడు జవాబు ఇవ్వడం ద్వారా 3 విషయాలు అక్కడ జరుగుతున్నాయి, లేదా 3 విషయాలు అక్కడ నెరవేర్చబడుతున్నాయి. So what is the prayer? The prayer is this, that your love may abound more and more, that they may become more loving people. చూడండి, ఏమిటి ఆ యొక్క ప్రార్థన అవసరత అంటే వారు ప్రేమతో లేదా మరింతగా దేవుని యొక్క ప్రేమతో వారు నిండుకున్నటువంటి వారుగా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు. And when that happens, what will happen? He says, right, so you will be pure and blameless on the day of Christ. So on that day when they stand before Lord Jesus, they'll be pure and blameless, when they'll be full of love of God. కాబట్టి ఎప్పుడైతే వారు ఆ విధంగా ప్రేమలో వారు అభివృద్ధి చెందుతారో, లేకపోతే పౌలు ప్రార్థించినట్లుగా వారు ప్రేమలో వారు ఎదుగుతారో, ప్రేమలో అభివృద్ధి చెందుతారో, ఏం జరుగుతుందంటే దాని ఫలితంగా యేసుక్రీస్తు దినమునందు వారు ఎలా ఉంటారంట, నిష్కపటులుగాను నిర్దోషులుగాను ఉంటారు. మరి వారు యేసుక్రీస్తు దినమందు నిష్కపటులుగా నిర్దోషులుగా ఉండాలంటే మొట్టమొదటిగా వారు దేవుని యొక్క ప్రేమ వారిలో వర్ధిల్లాలి, లేదా దేవుని యొక్క ప్రేమలో వారు అభివృద్ధి చెందాలి, ఎదగాలి. See, this is the same thing which Paul prayed for other churches also. If you just keep your finger here and go to Thessalonians, 2 Thessalonians. చూడండి, 1 Thessalonians ఇదే ప్రార్థన పౌలు మరి వేరే సంఘాల కొరకు కూడా ఇటువంటి ప్రార్థన చేశాడు. మీరు కనుక మీ యొక్క వేలు ఇక్కడ ఉంచి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలోకి రండి ఒకసారి. 1 Thessalonians chapter 3 verse 12 and 13 records his prayer for the Thessalonian church. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు. ఇక్కడ
ఈ యొక్క ప్రార్థన తెస్సలోనికులకు రాసినటువంటి సంఘం కొరకు, తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం కొరకు పౌలు ఇక్కడ రాస్తున్నాడు. See, he prays for them, verse 12, and may the Lord cause you to increase and overflow with love for one another and for everyone else, just as our love for you overflows, so that he may establish your hearts in blamelessness and holiness before God our Father at the coming of our Lord Jesus. చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక. See, this is exactly the same thing which he's praying for Philippines, that their love may increase more for each other and for everyone else. And he gives his own example here, that as his love is growing for Thessalonians, and here also in Philippians in verse 8 he says how he loves them, so their love may increase for each other. చూడండి, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం కొరకు ఏ ప్రార్థన అయితే చేశాడో సరిగ్గా అలాంటి ప్రార్థనే మరొకసారి తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం కొరకు కూడా చేస్తున్నాడు. ఇక్కడ వారికి ఒక ఉదాహరణ కూడా చెప్తున్నాడు. ఎలాగున మరి మీ ఎడల మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, అలాగే మీరు కూడా ఒకరి పట్ల ఒకరు దేవుని యొక్క ప్రేమలో అభివృద్ధి పొందండి, వర్ధిల్లండి అని తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి చెప్తున్నాడు. అలాగే మరి ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి కూడా అదే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. మరి మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దానికి దేవుడే సాక్షి అని 8వ వచనంలో చెప్తూ, మరి మీరు కూడా మరి అలాగన ఒకరినొకరు ప్రేమించుకోనండి, ఒకరి పట్ల ఒకరు ఆపేక్ష కలిగి ఉండండి, దేవుని యొక్క ప్రేమలో మీరు కూడా అభివృద్ధి పొందండి, వర్ధిల్లండి అని మరి ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి చెప్తున్నాడు. అలాగే తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి కూడా చెప్తున్నాడు. And in both cases, when this happens, what will happen? At the coming of Lord Jesus, it's the same thing is written in 1 Thessalonians 3:3. So that what will happen? Your heart will be blameless and holy, and it will be holy before God the Father at the coming of Lord Jesus. So how we can prepare ourselves for the coming of the Lord? By loving one another, by growing in love. కాబట్టి ఈ విధంగా ప్రేమలో మరి విశ్వాసులైనటువంటి వారు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్నట్లు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో, ఒకరి పట్ల ఒకరు వారు మరి ప్రేమలో అభివృద్ధి చెందినప్పుడు, దేవుని యొక్క ప్రేమలో వారు వర్ధిల్లినప్పుడు ఏం జరుగుతుందంట, దేవుని దినమందు అనగా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చేటువంటి దినమందు మరి వారు యేసు ప్రభువారు ఎదుట ఎలా ఉంటున్నారు, అనింద్యులుగా ఉంటున్నారు, నిర్దోషులుగా ఉంటున్నారు, నిరపరాధులుగా ఉంటున్నారు. కాబట్టి దేవుని యొక్క రాకడ దినమందు మనము దేవుని ఎదుట పరిశుద్ధులుగా మనం నిలవబడాలి, దేవుని ఎదుట నిరపరాధులుగా మనం నిలబడాలి, దేవుని ఎదుట మనం నిర్దోషులుగా నిలవబడాలి అని కనుక మనము ఆ యొక్క కోరిక మనం కలిగి ఉన్నట్లయితే మనము చేయవలసిన పని కూడా ఇదే. దేవుని యొక్క ప్రేమలో మరి మనము ఒకరి పట్ల ఒకరము ప్రేమ చూపించుకోవడంలో మనము అభివృద్ధి చెందవలసిన వారముగా ఉండాలి. And he was not praying for these churches because they were not loving churches, but on the contrary, they were the most loving churches. That is why he is saying that let your love increase more. చూడండి, ఈ సంఘాలు ఈ సంఘాలు మరి వారు ప్రేమలో ఏమన్నా తక్కువగా ఉన్నారా, లేదా ఒకరినొకరు ప్రేమించుకోవడంలో వారు అసలు మరి చాలా దీనస్థితిలో ఉన్నారంటే అది కాదు. వారు ప్రేమ విషయంలో చాలా ఉన్నతులుగా ఉన్నారు, ప్రేమ విషయంలో వారు మరి ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. అయినప్పటికీ ఇంకా మీరు ఆ ప్రేమలో మరింతగా అభివృద్ధి చెందండి, మరింతగా మీరు దేవుని యొక్క ప్రేమలో మీరు వర్ధిల్లండి అని పౌలు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. So this is a prayer that burnt in Paul's heart, in God's heart, that his people may become more loving. కాబట్టి ఈ యొక్క ప్రార్థన మరి దేవుని యొక్క ప్రజలు, దేవుని విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు ప్రేమ చూపించడంలో వారు అభివృద్ధి చెందాలి, దేవుని యొక్క ప్రేమ విషయంలో వారు మరింతగా అభివృద్ధి పొందాలి అనేటువంటి యొక్క ప్రార్థన దేవుని యొక్క హృదయంలోను, అలాగే పౌలు యొక్క హృదయంలో కూడా ఈ యొక్క ప్రార్థన అది మండుతూ ఉంది. See, on the night that Lord Jesus was betrayed, he actually repeated this same thing twice. చూడండి, యేసు ప్రభువారు అప్పగించబడిన రాత్రి ఏదైతే సందర్భం ఉందో ఆ సందర్భంలో యేసు ప్రభువారు కూడా మరి ఇలాంటి మాటలే ఆయన పలుసార్లు ఆయన
మరలా చెప్పడం జరిగింది. Go to John chapter 13. And in John chapter 13, we see verse 34. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనానికి రండి. This is what the Lord said. He said, Lord Jesus said, a new commandment I give to you, to his disciples, that you love one another just as I have loved you. You are also to love one another. 34వ వచనం, యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. See, in this verse itself, 2 times the Lord said same things. First, he said a new commandment. Commandment means order, right? It is an order. It is not like you're suggesting somebody. He's saying a new commandment. I give you this order. చూడండి, ఈ వచనంలో యేసుప్రభు వారు ఆయన చెప్తున్నారు, నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, మీకు ఒక సూచన ఇస్తున్నాను, మీకు ఒక సలహా ఇస్తున్నాను అని చెప్పట్లేదు. మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఆజ్ఞ అనగా ఏంటంటే అది ఖచ్చితంగా మనము పాటించవలసినటువంటి విషయం. దేవుడు ఆ యేసుప్రభు వారు ఆ ఆజ్ఞ ఇస్తూ వారికి చెప్పారు, నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని ఆయన ఆజ్ఞ ఇవ్వడం జరిగింది అక్కడ. And by verse 35, by this all men will know that you are my disciples if you love one another. 35వ వచనం చూడండి. ఇప్పుడు మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. So in 34 he said, love one another as I have loved you, you must love one another. 34వ వచనం ఆయన చెప్తున్నాడు, నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించానో అలాగే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి, ఇది నా ఆజ్ఞ అని చెప్తున్నారు. So he was looking at Peter and saying, Peter, you must love John. Looking at John saying, you must love Matthew. కాబట్టి ఆయన చెప్తున్నారు, పేతురుతో చెప్తున్నారు, పేతురు నీవు యోహానును ప్రేమించాలి. మరి యోహాను వైపు చూసి చెప్తున్నారు, యోహాను నీవు మత్తయిని ప్రేమించాలి. And they may ask how, and he says, the way I have loved you. కాబట్టి వారు తిరిగి దేవుని యేసుప్రభుని అడిగినప్పుడు, అయ్యా మరి మేము ఎలా ప్రేమించాలి అన్నప్పుడు ఆయన చెప్తున్నారు, నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా అలాగే ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. And how did Lord Jesus love us? He loved us to the point of sacrificing himself. He was willing to die, willing to be punished so that we can be set free. He was willing to be deprived of something so that we can be full. చూడండి, ఆయన ఎలా మనల్ని ప్రేమించారంటే, మరి ఆయన మన కొరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసేంతగా ఆయన మనల్ని ప్రేమించారు. ఆయన మన కొరకు తనను తానే అప్పగించుకున్నారు. ఎందుకంటే మనము విమోచించబడాలని, విడుదల పొందాలని ఆయన మన కొరకు తనను తానే ఖాళీ చేసుకున్నారు. ఎందుకంటే మనము మరి ఆయన ద్వారా మరి మనము నింపబడాలని చెప్పి. And see, later on, when he was going with them to the Garden of Gethsemane in John chapter 15, on the way to Garden of Gethsemane, John chapter 15. And చూడండి, అలాగే from verse 9 onwards, as చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం నుంచి కూడా మనం చూసినప్పుడు మరలా వారు ఆ గెత్సెమనే మార్గంలో, వారు గెత్సెమనే తోటకు వెళ్తున్నటువంటి మార్గంలో కూడా మరలా యేసు ప్రభువు ఈ మాటలు చెప్తున్నారు. Verse 9 he says, as the Father has loved me, so I have loved you. Now remain in my love. 15వ అధ్యాయము 9వ వచనం యోహాను సువార్త. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచియుండుడి. If you keep my commandments, you will remain in my love, just as I kept my Father's commandment and remain in his love. చూడండి, ఏ విధంగా తండ్రి నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము నేను మరి ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నానో, మరి మీరు కూడా నేను ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా నా ప్రేమ యందు మీరు కూడా నిలిచి ఉండండి అని శిష్యులకు ఆయన మరలా ఈ విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు. And see, in verse 11 he says, I have told these things so that my joy may be in you and your joy may be complete. Now he connects love with joy.
11వ వచనం చూడండి. 11వ వచనంలో ప్రభువు అంటున్నారు, మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క ప్రేమను, సంతోషాన్ని ఆయన మరి ఒకదానితో ఒకటి ఆయన జత చేస్తున్నారు, అనుసంధానం చేస్తున్నారు. So loving others brings God's joy in our hearts. కాబట్టి ఒకరినొకరము మనము ప్రేమించుకోవడం అనేది ఏదైతే ఉందో, ఇది దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని మన జీవితాల్లోనికి, లేకపోతే మన హృదయాల్లోనికి అది తీసుకొని వచ్చేదిగా ఉంది. See, why was Paul so joyful even in Philippian prison? Because his joy was coming out of loving Philippians, loving Thessalonians. చూడండి, పౌలు మరి ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం కొరకు, తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆయన చెరసాలలో ఉన్నప్పటికీ ఎందుకు అంత సంతోషము ఆయన కలిగి ఉన్నాడు అంటే, మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆ యొక్క సంతోషము అనేది ఆయన హృదయంలో నుంచి బయటకు వస్తుంది. దేవుడు వారి కొరకు, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం కొరకు, లేకపోతే తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రార్థన ప్రేమలో మరి దేవుని యొక్క సంతోషం అనేది అతని హృదయంలో నుంచి బయటికి రావడం జరుగుతుంది. The selfish life is very miserable and empty life. Sorry, sir, I didn't get you. The selfish life, when we only think of ourselves, only love ourselves, that is very empty and not full of joy. చూడండి, స్వార్థపూరితమైనటువంటి జీవితం ఏదైతే ఉందో అది కేవలము ఖాళీ అయినటువంటి జీవితం. మన గురించి మనం ఆలోచించుకొని మనల్ని మనమే ప్రేమించుకునేటువంటి జీవితం అది. దాన్ని అందులో మనకి ఏ సంతోషం లేదు. అది మనల్ని ఒక నైరాస్యంలోనికి మనల్ని నడిపించేదిగా ఉంటుంది. The Philippians will be so joyful because they are able to help Paul. And Paul is so joyful because he is praying for Philippians. Prayer is a way he is showing his love. చూడండి, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం వారేమో పౌలుని బట్టి వారు సంతోషిస్తున్నారు. పౌలేమో ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. ఎలాగ వారు సంతోషించగలుగుతారంటే ఒకరికొరకొకరు ప్రేమ చూపించుకోవడం ద్వారా. ఎలాగున వారు ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించుకుంటారంటే ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడం ద్వారా. And continuing for John 15, see verse 12. Lord Jesus says, "This is my commandment, that you love one another as I have loved you." చూడండి, తిరిగి మనం యోహాను సువార్తలో మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు పలికినటువంటి మాటలు 12వ వచనంలో, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలనట్టే నా ఆజ్ఞ అని మరొకసారి ప్రభు వారు తెలియజేస్తున్నారు. This was Lord Jesus' commandment at the end of his life, when he knew that very night he is going to be crucified. I mean, he is going to be taken into custody for crucifixion. చూడండి, ఈ మాట మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనేది నా ఆజ్ఞ అనేటువంటి మాట ప్రభువారు ఎప్పుడు పలుకుతున్నారు తెలుసా? మరికొద్ది సమయంలో ఆయన సిలువ వేయబడడానికి ఆయన అప్పగించబడతాడు. లేదా మరి ఆ యొక్క రోమా సైనికులు వచ్చి మరి ఆయనను బంధించి తీసుకుని వెళ్ళిపోవడానికి కొంత సమయం ముందు, కొన్ని గంటల ముందు ఈ యొక్క మాటలు మరి ప్రభువారు మరి తన శిష్యులకు తెలియజేస్తున్నారు. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఈ ప్రేమలో కొనసాగాలి అనేది నా ఆజ్ఞ అని వారికి చెప్తున్నారు. And this was Paul's desire for these churches. కాబట్టి పౌలు కూడా ఆ యొక్క సంఘాలను గురించి ఆయన మరి ప్రార్థన చేసినప్పుడు ఆయనలో కూడా పౌలు కలిగి ఉన్నటువంటి కోరిక అదే. It didn't matter many other things. He prayed this for them, that their love may abound more and more. చూడండి, వేరే అంశాలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి పౌలు అంత ఆసక్తి కనపరచట్లేదు. కానీ ప్రత్యేకంగా వారు దేవుని యొక్క ప్రేమలో వారు మరింతగా అభివృద్ధి చెందాలి, దేవుని యొక్క ప్రేమలో వారు మరింతగా అభివృద్ధి పొందాలి అనే విషయాన్ని గురించే పౌలు చాలా మరి వారికి చాలా నొక్కి చెప్తున్నాడు ఈ విషయాన్ని గురించి. So why did he pray for this thing? అయితే ఎందుకని పౌలు మరి ఈ ప్రేమ కొరకు అయినటువంటి ప్రార్థన చేస్తున్నాడు? See, we know about faith, that faith comes by hearing God's word. Romans 10:17. రోమపత్రిక 10వ అధ్యాయము 17 వచనంలో మనం చూస్తాము, మరి విశ్వాసం ఎలా కలుగుతుంది? విశ్వాసము వినుట వలన కలుగుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడం వలన విశ్వాసం కలుగుతుంది. We know how knowledge comes. Knowledge comes by studying and by reading God's word.
చూడండి మరి జ్ఞానం ఎలా కలుగుతుంది? జ్ఞానం ఎలా కలుగుతుందంటే మరి చదవడం ద్వారా, చదివి నేర్చుకోవడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవడం ద్వారా దేవుని యొక్క జ్ఞానం అనేది మనం తెలుసుకుంటాం, నేర్చుకుంటాం. But how does love come? అయితే ప్రేమ ఎలా కలుగుతుంది? See, 1 John chapter 4. చూడండి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం. And we can read from verse 7 onwards. 1 John chapter 4, verse 7 onwards. Dear friends, and this is John writing at a very, very old age. This is his writing to, after seeing all the churches and so much, at the end of first century, he's writing this. ఇది మరి యోహాను, యేసు ప్రవర్తించినటువంటి యోహాను, ఆయన ఎంతో వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మరి నిండు వృద్ధాప్యంలో మరి సంఘాలన్నింటినీ కూడా ఆయన చూసిన తర్వాత మరి ఈ యొక్క పత్రికను రాస్తూ మరి ఇలా అంటున్నాడు. యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, Dear friends, let us love one another, for love comes from God. Everyone who loves has been born of God and knows God. 7వ వచనం, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. So from where does love come? Love comes from God. కాబట్టి ప్రేమ ఎక్కడి నుంచి కలుగుతుందంటే దేవుని దగ్గర నుంచే ప్రేమ కలుగుతుంది. And that is why Paul is praying for these churches, that God may cause their love to increase more and more. అందుకే మరి పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం కొరకు ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే వారు దేవుని యొక్క ప్రేమలో మరింతగా అభివృద్ధి చెందాలి, మరింతగా వారు ఆ యొక్క ప్రేమలో ఎదగాలని ప్రార్థన చేస్తున్నాడు. If there is one prayer that we want to pray for us and pray for others, it could be this prayer only, that we may learn to love. కాబట్టి ఈ యొక్క ప్రార్థన ఏదైతే ఉందో, ఈ యొక్క ప్రార్థన మరి మన కొరకు మనం చేసుకోవాలి, మన సంఘం కొరకు మనం చేయాలి, మన సహ విశ్వాసుల కొరకు మనం చేయాలి. ఈ యొక్క ప్రార్థన మనము దేవుని అడగాలి, ప్రభువా మాకు ప్రేమించడం నేర్పించండి అని దేవుని అడిగే వారంగా ఉండాలి. Verse 8, whoever does not love does not know God, because God is love. 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. 9, this is how God showed his love among us. He sent his one and only Son into the world that we might live through him. 9వ వచనం, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. So you see, God's love was not something that was only feeling type. It was showed out. It was in actions. He did something. చూడండి, దైవికమైనటువంటి ప్రేమ అది మన హృదయంలో కలిగేటువంటి ఒక భావన కాదు, లేదా మన హృదయంలో కలిగేటువంటి ఒక స్పందన కాదు, అది క్రియాపూర్వకమైనటువంటిది. అందుకే మరి ఆ క్రియను మనకు తెలియచేయడానికే మరి ఆయన మరి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని యోహాను ఇక్కడ మనకి స్పష్టం చేస్తూ ఉన్నాడు. So biblical love is more than feeling. It is doing something. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క ప్రేమ, దైవికమైనటువంటి ప్రేమ అది ఏదైతే ఉందో అది భావనలకు మించినది, స్పందనలకు మించింది, అనగా అది క్రియాపూర్వకంగా మరి వెల్లడిపరిచేది. See, John also says in the 1 John chapter 3, we were reading 4, right? Let's go to chapter 3, verse 16. This is how we know what love is. Jesus Christ laid down his life for us, and we ought to lay down our life for our brothers. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మీరు చదువుతున్నటువంటి భాగానికి పక్కనే చూసినట్లయితే
మనము ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిది అని తెలుసుకొనిచున్నాము. If 17, if anyone has material possession and sees his brother in need, but has no pity, how can the love of God be in him? 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. Dear children, let us not love with words or tongue, but with actions and in truth. 18వ వచనం. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. So we see here writings of John, prayers of Paul, the commandments of Lord, all point that we may partake more of God's love. చూడండి, ఈ వచనాలన్నిటినీ మనము చూసినప్పుడు మరి మనం ఏం అర్థం చేసుకున్నాం? పౌలు చేసినటువంటి ప్రార్థనలోనే కానీ, శిష్యుడైనటువంటి యోహాను చెప్పినటువంటి ఈ యొక్క మాటలోనే కానీ, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలోనే కానీ, ఇవన్నీ కూడా ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. అదేంటంటే మనమందరము కూడా దేవుని యొక్క ప్రేమలో మనము ఎదిగే వారముగా ఉండాలి. And chapter 4 verse 10, this is love. These are two times John described what is love. One time he describes in 3:16, and now in 4:10 he says this is love, not that we love God, but that he loved and sent his son as an atoning sacrifice for our sins. చూడండి, 2 సార్లు మరి యోహాను మరి ప్రేమ అనగా ఏంటి అనే దాని యొక్క నిర్వచనాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒకసారి, అలాగే 4వ అధ్యాయం 10వ వచనంలో మరొకసారి. చూడండి, 4వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను, దయచేసి గమనించండి. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. 11, dear friends, since God so loved us, we ought to love one another. 11వ వచనం, ప్రియులారా దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమించగా మనం ఒకరినొకడు ప్రేమించబద్దులమై ఉన్నాము. And then turn to 1 Thessalonians chapter 4. అలాగే ఒకసారి 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి రండి. Now this was also a very loving church like Philippians. ఇది కూడా మరి ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం లాగానే ఇది కూడా మరి ఎంతో ప్రేమతో నిండి ఉన్నటువంటి సంఘం. And verse 9, now about brotherly love we do not need to write to you, for you yourself have been taught by God to love one another. 4వ అధ్యాయము 9వ వచనం, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. So love comes from God, and the Lord teaches his people to love one another. కాబట్టి ప్రేమ ఎక్కడి నుంచి కలుగుతుందంటే దేవుని నుంచి కలుగుతుంది. మరి దేవుడే తన ప్రజలకు మరి ఒకరి పట్ల ఒకరు ఎలాగో ప్రేమ కలిగి ఉండాలో ఆయన నేర్పిస్తాడు. So as Paul prayed for those churches, Philippians, Thessalonians, let us pray for ourselves and others, that we may be taught by God to love one another. కాబట్టి ఏ విధంగా మరి పౌలు ఆ యొక్క సంఘాల కొరకు ప్రార్థన చేశాడో, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం కొరకు, తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం కొరకు, అలాగే మనము కూడా మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఏమనంటే అటువంటి ప్రేమను దేవుడు మనకు నేర్పించలాగున మనం కూడా ఇతరుల మన సహవిశ్వాసుల కొరకు, మన కొరకు కూడా మనము ఆ యొక్క ప్రేమలో, దేవుని యొక్క ప్రేమలో మనం కూడా అభివృద్ధి చెందలాగా మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. Let us pray. Father God, we thank you for showing us your love. You are made of love. You are love. And you demonstrated your love, that even when we did not love you, you loved us, and to give us life, sent your Son. Lord Jesus, we thank you for your love, that you gave yourself to lift us up. Now fill us and help us to love one another and to fulfill your heart's desire. In Jesus' name we pray. Amen. Praise the Lord, all of you.